ఏపీ ఆర్సీ సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 24-25కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ దాంతోపాటు ఏ సబ్జెక్ట్కి అప్లై చేసిన వారికి ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఏ టైంకి ఎగ్జామ్ ఉంటుంది అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఏపీ ఆర్సీ సెట్ 24-25 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది దట్ టు బి 2019 నుంచి 2019కి సంబంధించి 2020కి సంబంధించి 21కి సంబంధించి 23కి సంబంధించి ఇలా ప్రీవియస్లో కండక్ట్ చేసిన ప్రతి సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ మేము మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే డైరెక్ట్గా మీరు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ బై సత్య అని సెర్చ్ చేసి ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మన యొక్క మెయిన్ టాపిక్ వచ్చేసి హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సేమ్ టైం మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ ఏ సబ్జెక్ట్ అప్లై చేసిన వారికి ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే హాల్ టికెట్లో మీకు టైమింగ్స్ అయితే మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఏపీఆర్సీ సెట్ అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్లో ఫోటో టాప్లో అయితే ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మొబైల్ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ అయితే మీరు అప్లై చేసుకున్న మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అప్లై చేసిన రోజు అండ్ మెయిల్ ఐడికి కూడా మెయిల్ రూపంలో నెంబర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని కూడా మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏపీఆర్సీ సెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసినా కూడా వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాము. విధంగా సో మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సమ్ స్టూడెంట్స్ వచ్చేసి మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేస్తుంటారు. మీరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ కనుక అప్లై చేస్తుంటే సో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మేము ఇక్కడ ఓన్లీ ఫార్మసీకి అప్లై చేసాము, సో ఫార్మసీ అయినా సెలెక్ట్ చేస్తున్నాము అండ్ ఆ తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. సో మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఏపీఆర్సీ సెట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీ యొక్క సబ్జెక్టు, క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ థింగ్స్ వెరిఫై చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఫోటో, సిగ్నేచర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మన స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మీకు ఫస్ట్ వచ్చేసి టెస్ట్ డేట్ అండ్ టైం అయితే ఉంటుంది, మీకు ఏ రోజులో ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఏ టైమింగ్స్కి ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి అండ్ ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసిన తర్వాత డైరెక్ట్గా మనం స్క్రీన్ స్క్రోల్ చేస్తే మనకు డౌన్లో వచ్చేసి ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన ఏపీఆర్సీ సెట్ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ విధంగా వెళ్ళాలనే డౌట్స్ అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ఆస్పిరెంట్స్ వచ్చేసి ఇక్కడ మీరు సో 4th పాయింట్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ షెల్ క్యారీ ఇన్ టు ది ఎగ్జామ్ హాల్. సో ఇక్కడ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ అంటే పెన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి. తర్వాత వచ్చేసి హాల్ టికెట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఒరిజినల్ ఐడి, ఫోటో ఐడి అయితే తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఫోటో ఐడి మేబీ ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. సో యాజ్ పర్ మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ టైమింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి 5th పాయింట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉన్న వారికి ఎప్పటి వరకు రిపోర్టింగ్ టైం ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ ఉన్న వారికి ఎప్పటి వరకు రిపోర్టింగ్ టైం ఉంటుందనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇఫ్ మీకు మార్నింగ్ సెషన్లో కనుక ఎగ్జామ్ ఉన్నట్టయితే 7:30కి లోపలికి పంపించడం జరుగుతుంది. 9 వరకు అలో చేస్తారు లోపలికి అయితే. 9 తర్వాత 1 minute కానీ 2 minutes కానీ అలా అయినట్టయితే ఎగ్జామ్ హాల్కి అయితే మిమ్మల్ని పంపించారు. సో మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ ఉన్న వారికి 1:30 PM నుంచి లోపలికి అయితే అలో చేస్తారు. 2:30 PM వరకు అలో చేస్తారు. 2:30 దాటిన తర్వాత మీకు లోపలికి అలో చేయడానికి అయితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. సో ఇది మీకు సంబంధించిన టైమింగ్స్. మీకు మార్నింగ్ ఉన్న, ఆఫ్టర్నూన్ ఉన్న, మీకు ఏ టైంలోపు వెళ్ళాలి అంటే బిఫోర్ 30 minutes బిఫోర్ ఎగ్జామ్ హాల్లో రీచ్ అయ్యేటట్టయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఇది టోటల్గా మనకు సంబంధించి. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ తెలియదు అనుకుంటే వాళ్ళు మనకు రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో త్రూ ది రూట్ మ్యాప్ ద్వారా మీరు రీచ్ అవ్వచ్చు. ఆ తర్వాత మనకు సబ్జెక్ట్ వైజ్గా డేట్స్ అండ్ టైమింగ్స్ సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సిచ్యువేషన్లో ఉంటే మీకు సంబంధించి ఎగ్జామ్ ఏ డేట్లో ఉంటుందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏపీఆర్సీ సెట్కి సంబంధించి మనకు Day 1కి సంబంధించి మార్నింగ్ సెషన్లో వచ్చేసి సెషన్ 1లో 3rd November 2025 రోజు ఈ యొక్క డిఫరెంట్ సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు 9 AM to 11 AM అనేది ఇవ్వడం జరిగింది. సో వీరికి 9 AM to 11 AM ఎగ్జామ్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్లోకి 9 లోపు మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 9 దాటిన తర్వాత మీరు
లోపలికి అయితే వాళ్ళు అలో చేయరు. సో నా యొక్క సజెషన్ బిఫోర్ 30 minutes ఎగ్జామ్ హాల్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ థర్డ్ 11th రోజు మళ్ళీ సెషన్ 2 వచ్చేసి మనకు 2:30 నుంచి 4:30 PM అయితే ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్కి వచ్చేసి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన PDF ఏదైతే ఉంటుందో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తామో మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.